సో మొత్తానికి అయితే మా E88 డ్రోన్ అయితే గాల్లో గెలిచిపోయింది. అది ఇప్పుడు ఏమని చేతిలో ఉందో అది. హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త ప్రాజెక్ట్ తోటి మీ ముందుకైతే వచ్చాము. ఈరోజు మన ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే E88 డ్రోన్. దీని గురించి యాక్చువల్గా మేము ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాము. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఏమొచ్చినాయంటే, బ్రో ఇది ఎంత హైట్ వెళ్తుంది అండ్ అదేవిధంగా దీని యొక్క వీడియో క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి మనకైతే కామెంట్స్ వచ్చినాయి. ఆ రెండు టాపిక్స్ మీద ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. అండ్ చాలా మందికి ఏముందంటే మనము రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు అండ్ అదేవిధంగా మన ఫోన్తో కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆ రెండు ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే లైక్, షేర్ అండ్ బిల్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మన బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేది ఎప్పుడు ఏంటంటే దీంట్లో ఒక బ్యాగ్ ఇస్తాడు. సో ఇది క్యారీ చేయడానికి భలే ఉంటుంది. బ్యాగ్ని ఓపెన్ చేద్దాము అండ్ మన డ్రోన్ అయితే మనం ఇప్పుడు సెటప్ చేద్దాము. సో ఫస్ట్ మన డ్రోన్ బయటికి తీసి అండ్ అదేవిధంగా మన రిమోట్ కంట్రోల్ని బయటికి తీద్దాం. ఇవేం అవసరం లేదు. సో ఈ రెండుని సెటప్ చేసేసి ఇప్పుడు మనం అయితే ఫ్లై చేద్దాం. మన గూగుల్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు స్కానర్ ఉంటుంది అనమాట. సో స్కాన్ చేసినాం అనుకోండి, చూడండి ఇప్పుడు మనకు లింక్ వచ్చింది. లింక్ను ఓపెన్ చేయండి. ఒక నిమిషం యాప్ లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తే మీకు iOS అంటే ఐఫోన్తో ఆపరేట్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఇది ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి ప్లే స్టోర్లో ఉంటుంది కాబట్టి మనం ఆండ్రాయిడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి వచ్చేసింది డైరెక్ట్. ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నా. సో మీరు ఇదే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మనం ఓపెన్ చేయాలి. చూడండి మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో దీనికంటే ముందు మీరు ఏం చేయాలంటే, ఇది మనకు ఆపరేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు వైఫై మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫస్ట్ మీరు వైఫై మోడ్లోకి వెళ్ళండి. వైఫై ఆన్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూపిస్తారండి ఒక్కొక్కటి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వైఫై 8K అని చెప్పేసి, ఇది మన యొక్క డ్రోన్ అనమాట. సో ఈ డ్రోన్ని మీరు ఏం చేసుకోవాలి, సో జస్ట్ మీరు కనెక్ట్ చేసుకోవాలి. అలో ఇచ్చేయండి. సో ఇప్పుడు నాకు మన డ్రోన్ అయితే కనెక్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్ వస్తున్నా. వచ్చేసి మన ఏదైతే యాప్ ఉందో యాప్లోకి అయితే వచ్చేసా. ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని స్టార్ట్ని వత్తండి. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి మనకి ఇక్కడ వచ్చేసింది. ఇది మన యొక్క డ్రోన్ యొక్క ఫుటేజ్ అనమాట. సో చూస్తున్నారు కదా, సో నా చుట్టుపక్కల ఎట్లా కనిపిస్తుంది అనేది ఇది. ఇప్పుడు మీకు ఇంట్లో ఒక క్వాలిటీ కనిపిస్తుంది కదా, నేను పైనుంచి ఎలా దీని క్వాలిటీ వస్తుంది అండ్ అదేవిధంగా ఎంత హైట్ వెళ్తుందో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తా చూడండి. రైట్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫోన్ తోటి కనెక్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మీకు లాస్ట్ 3 డాట్స్ ఉంటుంది. ఇది మీరు ప్రెస్ చేశారనుకోండి, సో ఏం రాదనమాట. దాని పక్కన ఉన్న దాన్ని మనము ప్రెస్ చేయాలి, రిమోట్ కంట్రోల్ దాన్ని. సో ఇక్కడ మనకు రిమోట్ కంట్రోల్ లాగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఏదైతే ఉందో చూపిస్తా చూడండి. సో ఇదేంది డ్రోను, ఇది మన యొక్క RC. సో ఇక్కడ మీకు జాయ్స్టిక్స్ కనిపిస్తున్నాయి కదా, దీంతో ఎలా ఆపరేట్ చేస్తామో దీంతో మనం ఇలా ఆపరేట్ అయితే చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మొత్తం మనకైతే కనిపిస్తుంది అనమాట. అంటే దీన్ని ఎట్లా ఫ్లిప్ కొట్టాలి, 360 డిగ్రీస్లో ఎట్లా తిప్పాలి, దీన్ని ఎలా పైకి లేపాలి, సో ఇవన్నీ మనకు ఉంటాయి. అండ్ ఇక్కడ ఇండికేషన్ కూడా ఇస్తుంది అనమాట మీకు, రైట్, లెఫ్ట్ అండ్ ముందుకు వెనక్కి, ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు ఒకసారి నేను దీన్ని ఆపరేట్ చేసి చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇది ఎంత హైట్ పోతుందో ఇప్పుడు మనం అయితే చూద్దాం అనమాట. సో ఇప్పుడు నేను మన యొక్క డ్రోన్ని స్టార్ట్ చేస్తున్నా చూడండి. సో ఎలా స్టార్ట్ చేయాలంటే నేను కూడా మర్చిపోయినా, దీన్ని ఒకసారి ఆన్ చేసి చూపిస్తా చూడండి మీకు. ఇలా కాదు, ఇలా కింద పెట్టి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. సో ఇది కింద పెడుతున్నా. దీని తర్వాత ఇప్పుడు నేను ఇది ఫ్రెండ్స్, ఇది ఎంత పైకి పోతే అంత పైకి. రెడీయా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ అయితే చేస్తున్నాను. సో మన లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సో లెఫ్ట్ సైడ్ది పైకి అంటే ఇది ఆన్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఆఫ్ అయిపోయింది, ఇది ఆన్ అయింది ఇప్పుడు. సో మనకి రైట్ సైడ్ అయితే ఉందో ఇదే మనము రైట్, లెఫ్ట్ అండ్ పైకి కూడా లేపేది ఇది. సో ఇప్పుడు నేను పైకి అయితే లేపుతున్నా దీన్ని. పైకి మొత్తం పైకి అంతే 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 ఎంత పోనీ అంత పోనీ, పడితే పడిని తర్వాత పోతూనే ఉన్నది. ఎంత దూరం పోతుందో చూద్దాము. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? పోయింది, అది ఎటో పోయింది, అది ఎటు పడుతుందో కూడా తెలియదు నాకు. అది ఇంత హైట్ అయితే పోతుంది ఫ్రెండ్స్, మనకు కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు. సో మనకు ఒక చీమ టైప్ అయితే కనిపిస్తుంది, అది ఎటు పోయిందో ఏంటో కూడా తెలుస్తుంది. అగో పోతూనే ఉన్నది. ఇటు పడితే పోతుంది బాబు, అది పోతుంది. రానిరా.
ఆఫ్ చేయనా? ఫ్రెండ్స్ ఫైనల్గా మా డ్రోన్ అయితే పోయింది, అది ఎటో వెళ్ళిపోయింది, అది కంట్రోల్ కాక. సో బికాజ్ ఆఫ్ ఆ ఫోన్ కంట్రోల్ తోటి కాలేదు, అది ఎమ్మటే వెళ్ళిపోయింది అనమాట. సో మీరు కూడా మ్యాక్సిమం మన ఆర్సీ ఉంటుంది కదా దాంతో ట్రై చేయండి. సో హైట్ అయితే చాలా దూరం అయితే పోయింది, అది ఎంత దూరం అంటే అది మన చేతిలోకి వెళ్ళిపోవడం అంత దూరం అయితే పోయింది. అది మీరు ఒకటి గమనిస్తే నేను ముందే చెప్పాను అనమాట, అది అందులో జీపీఎస్ అనేది ఉండదన్నమాట. మనం ఎంత హై ప్రైస్లో కొంటాం అక్కడ జీపీఎస్ ఉంటుంది, దాన్ని మనం ట్రాక్ చేయొచ్చు, దీన్ని మనం ట్రాక్ చేయలేము. ఇది ఒక టాయ్ కేటగిరీ ఉన్నది అండ్ జస్ట్ ఇది చిన్న మన ప్రాక్టీస్ లాంటిది అయితే దానికి మాత్రం యూజ్ అవుతుంది ఇది. సో మొత్తానికైతే మా E88 డ్రోన్ అయితే గాల్లో గెలిచిపోయింది, అది ఇప్పుడు ఏమని చేతిలో ఉందో అది ఎటో పోయింది అది మొత్తానికైతే అది. సో ఫుటేజ్ చూపిద్దాం అనుకున్నా, ఇక ఫుటేజ్ కూడా మేము అది రికార్డ్ చేసినాం, అది ఎక్కడ పోయిందో కూడా అర్థం కాలేదు అది. సో మొత్తానికైతే అంత అయిపోయింది ఇది ఫ్రెండ్స్. సో మీరు కూడా జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చేసుకోండి అండ్ కొంచెం ఓపెన్ ఏరియాలో చూడండి. సో ఎటు పడ్డ అది మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇది మా పరిస్థితి. సో ఇది ఈరోజు మన వీడియో. సో దీనికంటే ముందు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, అక్కడ చూడండి. సో దాంట్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా దీన్ని ఫ్లై చేయాలి, ఎలా అన్నీ చేసామన్నమాట. సో అది చూడడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను నేను మీ శ్రీధర్.